హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ అండ్ లెర్న్ ఇట్. ఈరోజు వీకెండ్ వ్లాగ్ చూపిస్తున్నాను. కొంచెం క్లైమేట్ బాగున్నప్పుడు అండ్ కొంచెం కూల్గా ఉన్న, వర్షం పడినా లైట్గా కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఈ ప్లేస్కి వెళ్తే మంచిగా నేచర్ తోటి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కొంచెం మనకి రిలీఫ్ అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడికే వెళ్ళాలని కాదు, కానీ ఇక్కడికి వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మీకు దగ్గరగా ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళండి. ఈ ప్లేస్ కూడా ఒకసారి కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఇది వచ్చేసి రేలా అనే చెట్టు అనమాట. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు. సో అది దాని గురించి మన ఎండింగ్లో వీడియో చూడండి, అందులో దాని యూజెస్ కూడా రాశాను. అండ్ ఇది వచ్చేసి చింతపూలు అనమాట. ఎప్పుడైనా చింతపూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో? చిగురు అయితే చాలా క్యూట్గా అనిపించింది. సో ఇది వచ్చేసి అక్కడ మేము ఆడుకున్న డాగీ అనమాట. అదొక స్ట్రీట్ డాగ్. ఇవన్నీ జస్ట్ హైలైట్స్. సో ఇది వచ్చేసి ఒక మంచి ఫామ్ అనమాట. మామిడికాయలు, జామకాయలు ఉంటాయి. ఈ ఫామ్ వచ్చేసి ఒక ఓల్డ్ కపుల్ అనేది వాళ్ళు ఆ ఫామ్ రన్ చేస్తున్నారు. సో అక్కడ ఏంటంటే మనకి రకరకాల పక్షుల సౌండ్స్, ఇలా చాలా రకాల పక్షుల సౌండ్స్ వినిపించాయి అనమాట. మేమైతే అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. సో కొంచెం కామ్గా ఉంటుంది అండ్ పక్షులు అవి వింటూ చాలా బాగుంటుంది. సో మార్నింగ్ 6-7 ఆ టైంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఇంకా బాగుంటుంది. కొంచెం అక్కడ మనకి కావాల్సినవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడే తినేసి కొంచెం తిరిగితే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆ డాగీ అయితే మాకు మంచి కంపెనీ ఇచ్చిందన్నమాట. అది ఒక స్ట్రీట్ డాగ్. చూస్తున్నారు కదా, మనకి వెనకాల బర్డ్స్ సౌండ్స్ కూడా బాగా వినిపిస్తున్నాయి. చాలా రకరకాల బర్డ్స్ వస్తాయి ఇక్కడ. ఇది వచ్చేసి మొయినాబాద్ దగ్గర. నేను ఆల్రెడీ వ్లాగ్ చేశాను ఒకసారి. ఇది అది మొయినాబాద్ అని మనకి చిలుకూరు వెళ్ళే దారిలో వస్తుంది. అది డ్రీమ్ వ్యాలీ అనే రిసార్ట్స్ ఉంటాయి కదా, దానికి దగ్గర అనమాట ఇది. ఈ ఫామ్ వచ్చేసి అక్కడే. అండ్ ఇక్కడ బాగా మనకి క్రికెట్ గ్రౌండ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఫార్మింగ్ కూడా బాగా చేస్తారన్నమాట. రకరకాల ఆకుకూరలే కానీ ఫ్రూట్సే కానీ. చాలా మందికి ఈ ప్లేస్ తెలియదు. అండ్ నేను ఆల్రెడీ వ్లాగ్ చూపించాను కదా, అందులో కొన్ని చూపించాను మీకు ఆల్రెడీ. మీరు ఏమైనా మిస్ అయితే నేను లింక్ ఇస్తాను, చూడండి. ఇది వచ్చేసి ఆ ఫామ్ అనమాట. ఇది జామ తోట. ఈ వరల్డ్ కప్ ఆర్గానిక్గా పండిస్తున్నారు సేంద్రియ పద్ధతిలో. చాలా బాగున్నాయి అన్నమాట. కాయలు అయితే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జామకాయలు చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద కాయలు అనమాట. ఈసారి అన్ని కొంచెం పిందెలు వచ్చినట్టు ఉన్నాయి కొత్తగా. పూలు కూడా చూపించాను కదా ఇందాక. ఇది వచ్చేసి మామిడి చెట్టు. రౌండ్ మామిడికాయలు ఉంటాయి కదా, నాకు ఎగ్జాక్ట్ పేరు అయితే తెలియదు కానీ ఈ రౌండ్ మామిడికాయలు అనమాట. చాలా బాగున్నాయి. అండ్ చెట్టుకైతే భలే వచ్చినాయి అనమాట. గుత్తులు గుత్తులుగా చాలా బాగా అనిపించింది. అసలు కొయ్యాలనిపించలేదు. ఒక 4 or 5 కాయల కింద వాటికి అవే పడిపోయి ఉంటే అవి తీసుకున్నాం అనమాట. ఇవి మనకి కావాలంటే ప్లగ్ చేసుకుని మనం అక్కడ కొనుక్కోవచ్చు ఆ ఓల్డ్ కపుల్ దగ్గర. మీకు ఎండింగ్లో చూపిస్తాను కూడా, వాళ్ళు ఒక క్లిప్పింగ్ ఉంది. మీరు కానీ ఒకవేళ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్కి వెళ్ళినట్లయితే ఈ ఫామ్ని మిస్ కాకుండా వెళ్ళండి. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అనమాట. ఫుల్ ఫ్లవరింగ్లో ఉంది. కొద్ది రోజులు పడతాయి ఇంకా కాయలు రావడానికి. నాకు తెలిసి అది రైనీ సీజన్కి మంచిగా వస్తాయి. ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడు కొంచెం ఇది వచ్చేసి మనకి రేగి పండు ఉంటుంది కదా, రేగికాయలు అంటాం కదా, రేగి పండు చెట్టు అనమాట. దీనికి కూడా ఫ్లవరింగ్ వచ్చి చిన్న చిన్నగా కాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, కొంచెం పెద్ద అవుతాయి కదా. సో మంచిగా నాకు తెలిసి రెయిన్స్ పడే టైంకి అన్ని ఫ్రూట్స్ రెడీ అవుతాయి మంచిగా, జామకాయలు అవి కూడా. ఇది వచ్చేసి ఆనపకాయ, కొంచెం ఆనపకాయ పాదు కూడా ఉంది. బాగానే ఉన్నాయన్నమాట. కాయలు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడెప్పుడే. ఫ్లవరింగ్ కొంచెం ఉన్నట్టున్నారు. అది వీళ్ళు కాయలతో పాటు ఆ జామ తోటలోనే ఇంకా వేరే కూడా వేస్తున్నారు అనమాట. సో నాకెందుకో చాలా హ్యాపీగా అనిపించింది. పికాక్స్ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. అంటే మేము చేసిన సౌండ్స్కి అవి పారిపోయినాయి కానీ క్యాప్చర్ చేయడం కొంచెం కష్టమైంది. మేము వెళ్ళే టైంకి అవి మా చెప్పుల సౌండ్కి వాటికి డ్రై లీవ్స్ సౌండ్ ఉంటుంది కదా, వాటి వల్ల అవి మమ్మల్ని చూసి పారిపోవడం. వల్ల ఒక ర్యాబిట్ కూడా కనిపించింది. నాకైతే చాలా బాగుంది, కానీ ఏది క్యాప్చర్ చేయలేకపోయాము. కానీ చాలా బాగా అనిపించింది. అలాగా మనకి రిలాక్స్ అవటానికి. ఇలా ఇదిగో చూస్తున్నారు కదా, అది పీకాక్ అనమాట. అది ఫీమేల్ పీకాక్. దానికి వెనకాల ఇది ఉండదు, ఫెదర్స్ లాగా అలా రాదనమాట. సో ఫస్ట్ టైం చూసిన అంత హైట్ అది ఎగరగలుగుతామని.
నాకు అసలు అంత హైట్ ఎగురుతుందని తెలీదు. సో మేము ఏంటంటే ఆ సౌండ్స్ బట్టి అటు వెళ్తున్నాము, మా సౌండ్స్కి ఇంకా అది ఆ విధంగా అలా ఎగిరిపోయింది. కానీ చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. కానీ ప్రతిసారి ఆ వీడియోస్ తీసేటప్పుడు నాకు ఎప్పుడు ఆ నెమల్ని క్యాప్చర్ చేద్దామన్నా కుదరటం లేదు. సో నేను వెళ్ళే టైంకి ర్యాబిట్ కూడా ఒక వైట్ ర్యాబిట్ అనమాట, బ్రౌన్ డాట్స్ ఉన్నాయి, దాన్ని అది ఫోటో తీస్తే కుదరలేదు, మమ్మల్ని చూసి పారిపోయింది. ఎంత ట్రై చేసినా నాకు అసలు పీకాక్ తీయటం మాత్రం కుదరట్లేదు. కానీ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ ప్లేస్ వచ్చేసి ఫ్రూట్స్, బర్డ్స్, నేచర్, కొంచెం మనకి రిలాక్సేషన్. అట్లీస్ట్ మనం ఒక 1 వీక్ ఒకసారన్నా లేకపోతే మంత్లీ ఒకసారన్నా ఇలా నేచర్లో గడిపితే ఏంటంటే మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది, కొంచెం మన శాంతిగా ఉంటుందన్నమాట. అండ్ కొంచెం పిల్లలకి కూడా ఇలా ఫార్మింగ్ గురించి ఇలా నేర్పించడము, అగ్రికల్చర్ ఎలా చేస్తారు, ఫ్రూట్స్ ఎలా వస్తాయి, అలా కొంచెం ఏంటంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్. చూస్తున్నారు కదా, అక్కడ ఒక కోడి ఉందన్నమాట. కోడికి చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయి. వాడు దాన్ని మాత్రం వదలట్లేదు. మేము పీకాక్స్ కోసం పరిగెత్తుతుంటే వీడేమో హెన్స్ కోసం చూస్తున్నాడు. సో ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్కే వెళ్ళాలని కాదండి, మీకు దగ్గరలో ఎక్కడ ఎలా వీలైతే అలా ఒక ఫామ్స్ కానీ కొంచెం పొలాల వైపు అలా పిల్లలకి చూపిస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుందండి ఫుడ్ ఎలా వస్తుంది, ఎలా పెరుగుతుంది, అసలు ఏంటి అనేది కొంచెం బేసిక్స్ తెలుస్తాయి. అండ్ నేనేమో సౌండ్స్ చేస్తున్నాను, అక్కడ పికాక్స్ వెళ్ళిపోతాయని మా ఆయన కొంచెం సైలెంట్గా వెళ్ళండి, మన సౌండ్స్కి వెళ్ళిపోతుందని అంటున్నారు. సో ఎంత ట్రై చేసినా ఒక్క పీకాక్ కూడా దొరకలేదు. ఒక్కటి మాత్రం అది ఎగురుతున్నట్టు తీసాం ఫోటో. చాలా పెద్ద ఫామ్ కూడా, అది కొంచెం ఇటు అటు తిరగటానికి కొంచెం ఏంటంటే మనకి అది లైట్గా కొంచెం భయం వేస్తుంది, కానీ చాలా బాగుందన్నమాట. వీళ్ళేనండి కపుల్, మనకి ఫామ్ చూపించాము కదా, వీళ్ళే రన్ చేస్తూ ఉంటారు. అని చాలా ఓపిక్గా అన్నీ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో ఇది వచ్చేసి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ అనమాట. నేను ఆ ఫొటోస్ కోసం అని చెప్పి, ఫ్లవర్స్ కోసం అని చెప్పి లోపలికి వెళ్ళేసి నైస్గా తీసేసుకుని వచ్చేసాము, వీడియోస్, ఫొటోస్. కానీ చాలా చాలా బాగుందన్నమాట. ఇది చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న చెట్టు. దీన్ని గోల్డెన్ షవర్ట్ ట్రీ అంటారు, తెలుగులో రేలా చెట్టు అంటారు అనమాట. దీనికి రూట్స్, దాని యొక్క పూలు, కాయలు అన్నీ యూజ్ అవుతాయండి. ఆకులు, బెరడు అన్నీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దీని యూజెస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. అండ్ మీరు మాత్రం ఈ ప్లేస్కి వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా ఛానల్కి. అండ్ చూస్తున్నారు కదా, ఇవి యూజెస్ అనమాట. మీకు ఇంగ్లీష్లో కావాలంటే వికీపీడియాలో ఒకసారి సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, అండ్ don't forget to like the video and subscribe to my channel. Thank you and bye.